వెల్కమ్ టు టీ10. నేను రేవతి. ఎప్పుడో ఆగస్టు 15 వరకు పూర్తి చేస్తామన్న రుణమాఫీ ఇప్పటికీ పూర్తి కాలేదు. ఎప్పుడో జూలైలో ఇవ్వాల్సిన రైతు భరోసా పెట్టుబడి సాయం ఇప్పటికీ పైసా రాలేదు. ఇక ఇప్పుడు ఈ రెండిటికి ప్రభుత్వం లంకె పెట్టింది. రుణమాఫీ పూర్తి చేసిన తర్వాతే రైతు భరోసా గురించి ఆలోచిస్తామని స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఇటీవల ఖమ్మం పర్యటనలో రుణమాఫీకి 18,000 కోట్లు ఇచ్చినాం, ఇక 13,000 కోట్లు ఇవ్వాల్సి ఉంది. అమౌంట్ సమకూరే వెసులుబాటు ఆధారంగా రైతులకు డేట్ ఇస్తాం. ఆ తర్వాత రైతులు మిగిలిన అమౌంట్ చెల్లించగానే రుణమాఫీ మొత్తం రైతుల ఖాతాలో వేస్తాం. ఇక ఇది పూర్తయిన తర్వాత అది వస్తది అంటూ కుండ బద్దలు కొట్టారు. రుణమాఫీతో రైతు భరోసాకు లింకు పెట్టడంపై సర్వత్రా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రుణమాఫీ పూర్తయ్యేదెప్పుడు, రైతు భరోసా ఇచ్చేదెప్పుడు అని రైతులు ప్రశ్నిస్తున్నారు. రుణమాఫీ పూర్తి చేసేందుకు ఇంకా 13,000 కోట్లు కావాలి. 2 లక్షలకు పైగా రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం ఇంకా కుటుంబ నిర్ధారణ దశలోనే ఉన్నది. దీనికి ప్రత్యేకంగా గైడ్ లైన్ జారీ చేస్తామని చేసిన ప్రభుత్వం ఇప్పటికీ సడీసప్పుడు చేయడం లేదు. ఈ నేపథ్యంలో 2 లక్షల రుణమాఫీ ఇప్పట్లో పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రుణమాఫీకి లింకు పెట్టిన రైతు భరోసాకు కూడా వచ్చే పరిస్థితి లేదనే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతున్నది. పంటల సాగు సమయంలో ఇవ్వాల్సిన రైతు భరోసా పెట్టుబడి సాయం పంటలు కోతకొస్తున్నా అందకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో వారంలో కొన్ని జిల్లాలో వరి కోతలు మొదలవుతున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వంలో రైతు భరోసా పంపిణీపై కనీసం చర్చ జరగడం లేదని తెలిసింది. సీఎం రేవంత్ రెడ్డి గాని, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గాని రైతు భరోసాపై సమీక్ష కూడా చేయకపోవడం విమర్శలకు బలాన్నిస్తున్నది. పెట్టుబడి కోసం ప్రభుత్వం సాయం చేయకపోవడంతో రైతులు అప్పో చేసి పంటలు సాగు చేసుకున్నారు. మరో 10 రోజుల్లో బతుకమ్మ, దసరా పండుగలు ఉన్నాయి. కనీసం ఈ సమయానికైనా ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు వేస్తే రైతులు మళ్లీ అప్పు చేయకుండా ఉండే పరిస్థితి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రైతు భరోసాకు కనీసం 11,000 కోట్లు కావాలి. కానీ రుణమాఫీకే ఆపసోపాలు పడుతున్న ప్రభుత్వం రైతు భరోసా ఇస్తుందనే నమ్మకం లేదని రైతులు చెబుతున్నారు. ఇది వాళ్ళ న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.